రేవంత్ సర్కార్ సీరియస్గా ఆలోచించాలి. అలాగే అక్కడ ఉన్నటువంటిది అసలు తెలంగాణలో హైదరాబాదులో రాజకీయ పక్షాలు ఉన్నాయా లేదా అన్నది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సమితి ఎందుకు నిద్రపోతుందో, లేదంటే కనుక అక్కడ అసలు న్యాయస్థానాలకు ఎందుకు న్యాయవాదులు వెళ్ళట్లేదు, చైతన్యవంతమైనటువంటి తెలంగాణ సమాజంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలు ఎక్కడున్నా కూల్చవలసిందే, తప్పే లేదు. కానీ అక్రమ నిర్మాణం కడుతున్నవారు అక్రమం అనేది ఎప్పుడవుతుంది? ప్రభుత్వ అనుమతి లేకుండా కడితే. జిహెచ్ఎంసీ అప్రూవల్ ఇచ్చి హెచ్ఎండిఏ అప్రూవల్ ఇచ్చాక అది అక్రమ నిర్మాణం ఎట్లా అవుతుంది? చెరువు లెవెల్లో కట్టారు, లేకపోతే ఇంకో లెవెల్లో కట్టారంటే అప్పుడు ఇవ్వాల్సింది, అనుమతి ఇవ్వకుండా ఆపాల్సింది సదరు కార్పొరేషను లేకపోతే సదరు హెచ్ఎండిఏ ఆపాలి. కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చేశాక ఒక బిల్డింగులు కట్టేశారు, విల్లాలు కట్టేశారు, అపార్ట్మెంట్లు కట్టేశారు, ఫ్లాట్లు కట్టేశారు, అది కొనుక్కున్నారు. పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులది తప్పు అవుతుంది, కానీ కొనుక్కున్నటువంటి సాధారణ ప్రజలది తప్పు ఎట్లవుతుంది? సర్వనాశనం అయిపోతున్నారు వాళ్ళు. జీవితకాలం కష్టపడ్డ సంపాదన అంతా పెట్టి కొనుక్కున్నటువంటి భవనాల్ని ఇవాళ కూల్చేవతలు పడేస్తున్నారు. హైడ్రాని ఖచ్చితంగా సమర్థిస్తా, కానీ నష్టపోతున్నది ఎవరు? మధ్యతరగతి. లాభపడింది ఎవడు? బిల్డరు. అదే సందర్భంలో పర్మిషన్లు ఇచ్చి డబ్బులు సంపాదించుకున్నది ఎవరు? అధికారులు. వాళ్ళందరూ సంపాదించుకుంటే మధ్యలో వీళ్ళని అన్యాయం చేయడం ఏంటి? ఒక్కడికి అక్కడ మాట్లాడడానికి నోరు మెదపట్లేదా, లేకపోతే నోరు కదలట్లేదా, లేకపోతే మధ్యతరగతోడు కదా వాడు ఎట్టక పడితే వాడు ఎట్ట చస్తే మనకెందుకులే అనుకుంటున్నారా? అర్థం కానటువంటి పరిస్థితి, అరాచకమైనటువంటి పరిస్థితి, అన్యాయం అయిపోతున్నటువంటి పరిస్థితి. నిజంగా తప్పు చేస్తే వాళ్ళు కనుక అక్కడ ఏ అనుమతి లేదు, కార్పొరేషన్ అనుమతి లేదు, హెచ్ఎండి అనుమతి లేకుండా ఉన్న భవనాల కూల్చండి. అసలు అయ్యైనా అమ్మినోడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టండి, అమ్మినోడిని జైల్లో పెట్టండి. అలాగే పర్మిషన్ ఇచ్చినోడిని జైల్లో పెట్టండి. పర్మిషన్ ఇవ్వకుండా కడితే కనుక బిల్డర్ని జైల్లో పెట్టండి. వాళ్ళందరినీ వదిలేసేసి బిల్డింగ్ కూల్చేసేసి చేతులు దులిపేసుకుంటే ఏంటి ఇప్పుడు జరిగేది? ఆ ఏరియాలో నిర్మాణాలన్నీ మానేసి ఇప్పుడు ముచ్చెర్లకు వెళ్ళి నిర్మాణాలు చేసుకోవాలా? ఏం చేయాలనుకుంటున్నాం మనం? ప్రజల్ని ఆలోచించుకోవాల్సి ఉంది. అరాచకం జరుగుతూ ఉంది.